వాళ్ళన్న వెళ్ళిపోతాడంట. నువ్వు మీ అమ్మని చూసుకోవాలా? మీ అక్క చూసుకోలేదా? మీ అక్క వేరే ఇంట్లో ఉంటుందా? వేరే ఇంట్లో ఉంటుంది. మాది తోటపల్లి గూడు, నక్కవారిపాడు. నేను అక్కడ వర్క్కి కొంచెం అర్జెంటుగా ఉంటే నైట్ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నా అక్క ఇంట్లో. ఎక్కడ? ధనలక్ష్మిపురం. ఎవరింట్లో ఉంటున్నావు? మా అక్క అంటే పర్మనెంట్గా కాదు, ఒక వారం. మరి మీ అమ్మని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు కదా, అంటే ఈ వీక్లో హైదరాబాద్ వెళ్ళాలి, అందుకోసం. కార్డు ఇచ్చారా? కార్డు పర్సులో ఉంటుంది. ఇక్కడ పర్సులో మంత్రం అవుతుంది. మంత్రం అది కాదు, హరే కృష్ణ హరే కృష్ణ రెండు రావాలి. ముందు ఇది 108 సార్లు, అది ఒకసారి ఇది ఒకసారి ఇది 108 సార్లు, 108. మళ్ళా ఇది 108 పుస్తకం, మళ్ళా ఇది, మళ్ళా 108 పుస్తకం. అట్లా 16 మాలలు చేయాలి. 16 సార్లు. తర్వాత మీ పనులు ఇవన్నీ తినడం పండుకోవడం. ఉందంట ఉందన్న కదా. కాబట్టి మనుషులు రోజు భక్తి చేయాలి, లేకపోతే వాళ్ళు మనుషులు కాదు. పశువులు తినడం పండుకోవడం సంపాదించడం. మనుషులు అంటే భక్తి చేయాలి. అప్పుడు భక్తి చేస్తూ ఉంటే జీవితం అంతా భక్తి చేస్తూ ఉంటే మళ్ళీ జన్మ లేకుండా ఉంటుంది. భక్తి చేయకపోతే నువ్వు వచ్చే జన్మ ఉంటే కావాలంటే వచ్చే జన్మ నువ్వు పంది జన్మ ఎత్తావు, అప్పుడేం చేస్తావు? వచ్చే జన్మ పంది జన్మ ఎత్తావు. పంది జన్మ, పంది 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 జన్మ, పంది జన్మ, పంది. ఏమర్థమైంది? ఏమర్థం కాలే. ఇంకా వచ్చే జన్మలో నువ్వు ఆవు జన్మ ఎత్తితే పంది అంటే ఇబ్బంది పడతాడేమో. ఆవు జన్మ వచ్చే జన్మలో ఆవు జన్మ ఎత్తితే ఏం చేస్తావు? ఆవుగా పుడితే ఏం చేస్తావు? కాబట్టి ఇది చూడమను. కాబట్టి భక్తి చేసుకో. ఆవు జన్మ, కుక్క జన్మ ఎందుకు వచ్చింది? గబ్బిలం జన్మ, గబ్బిలం కావాలా? భక్తి చేయాలి. అర్థమైనా? ఎందుకు భక్తి? అర్థం సీరియస్గా రోజు 16 మాలలు. ఇంట్లో వాళ్ళు చేస్తారా లేదా వాళ్ళ ఇష్టం వాళ్ళది. నువ్వు తెలియగలవాడి కాబట్టి నేను భక్తి చేసుకోవాలి. నిన్ను చూసి మీ అక్క చేయొచ్చు, నిన్ను చూసి మీ అన్నయ్య చేయొచ్చు భక్తి, అది తర్వాత విషయం. నువ్వు మాత్రం నీకు అర్థమైంది, ఆవు జన్మ వద్దన్నావు కాబట్టి భక్తి చేయాలి. అది ఏ జన్మ వస్తుందో తెలియదు. అర్థమైందిగా? అది సీరియస్గా ఏందో పనిచేసి డబ్బులు సంపాదిస్తేనే ఇది చేస్తే నువ్వు మనిషి, అంతే కదా. భక్తి చేసినవాడు మనిషి, భక్తి చేయనివాడు ఆల్రెడీ గొడ్డులాగా బతుకుతున్నాడు. అంటే ఆశ్చర్యం లేదు. వచ్చే రికార్డ్ అవుతుంది, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అడగాలి. వైకుంఠం పోవాలి. అక్కడికి వైకుంఠంలో అక్కడ ముసల్తనం ఉండదు, రోగం ఉండదు, పని చేయక్కర్లా. ఎలక్ట్రికల్ పని, డ్రైవింగ్ పనులు, కార్పెంటర్ పనులు ఏం చేయక్కర్లా. అక్కడ భగవంతుడి లోకం. అన్నీ రెడీగా ఉంటాయి. నువ్వు పాటలు పాడుకుంటావు, దేవుడికి సేవలు చేసుకుంటావు. అంటే జీవిత ఉద్దేశం వైకుంఠానికి పోవాలా,
భగవంతుడి ధామానికి పోవాలా, కృష్ణుడి దగ్గరికి పోవాలా. కృష్ణుడు ఉన్నాడా లేడా? దేవుడు. దేవుడు ఉంటే నువ్వు ఇక్కడ అక్కడ తిరగడం దానికి చక్కగా దేవుడితో సంబంధం పెట్టుకుని పోవడం అక్కడికి. అదేనా? రేపటి నుంచి ఎన్ని మాలలు చేస్తావు? ఎన్ని మాలలు చేస్తావు? రేపటి నుంచి చేస్తావా? ఏంటంటే ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళాలి, ఫంక్షన్ ఉంది, అక్కడి నుంచి వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం. రేపు కాకుండా ఎల్లుండి హైదరాబాద్ వెళ్తాము. దానికి శుభస్య శీఘ్రం, మంచి పనులు వెంటనే గట్టిగా మాట్లాడితే ఈ రోజు నుంచి జపం చేయాలి. ఈ పుస్తకం చదువు రోజు. ఇది రోజు చేయాలి కదా, ఒక మనకి ఇబ్బంది అయిన రోజు చేయకపోతే ఏం కాదు. ఇబ్బంది అలా పర్వాలేదు. నేనంటే స్టార్ట్ చేస్తే రోజు చేసేటట్టు స్టార్ట్ చేయాలని. మరి చేయాలి, మంచిది. రోజు తింటావా? రోజు పండుకుంటావా? నేను అలాని కాదు, మనం చేయలేని పరిస్థితి, ఎక్కడైనా లాంగ్ వెళ్ళాము, ఏదైనా పని ట్రైన్లో చేసుకోవచ్చు, బస్సులో చేసుకోవచ్చు, ట్రైన్లో ప్రయాణంలో చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. దేవుడికి కుంటి సాకులు చెప్పమాక, దేవుడికి సాకులు చెప్పమాక. చేయలేకపోతే నువ్వు బతికేదే జపం చేయడానికి అనుకో, నువ్వు బతికేదే భక్తి చేసుకోవడానికి. అప్పుడు చేయలేకపోతే అనవు, తినలేకపోతే అనొచ్చు, పండుకోలేకపోతే. కానీ భక్తి అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. నువ్వు తెలియగలవాడివే, నువ్వు తెలియగలవాడివే. వినపడకపోయినా నెట్టుకొస్తున్నావు బతుకుని. వస్తూ ఉండు, ఖాళీ టైం దొరికినప్పుడల్లా వస్తూ ఉండు ఇక్కడికి. తర్వాత మందిరంలో ఏమన్నా పనులు ఉంటే చెబుతూ ఉంటాం, చిన్న చిన్న పనులు అది చేస్తూ ఉంటాం. అది వారంలో ఎప్పుడు వస్తావు? ఆదివారం వస్తాం. ప్రతి వారం వస్తాం. ప్రతి వారం అంటే రోజు వస్తా? సండే మళ్ళీ ఎప్పుడైనా ఖాళీగా ఉంటే పని లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను. లేదు ఒక మీకు ఏమన్నా అర్జెంట్ అయితే ఒక ఫోన్ చేస్తే వస్తాను. ఫోన్ నెంబర్ రాసుకోండి, మాది ఫోన్ నెంబర్ రాసుకోండి. నీ ఫోన్ నెంబర్ రాసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 18వ అధ్యాయంలో 47వ శ్లోకం. మనం ఇప్పుడు 45 నుంచి మనం 60 దాకా చదువుతున్నాం కదా. ఎట్టబడితే అటు వస్తుంది, ఏ టైం కావాలంటే. శ్రేయాన్ స్వధర్మో విగుణ. శ్రేయాన్ భగవద్గీత ఉందా? భగవద్గీత ఒకటి పెట్టుకో, ఎప్పుడు అన్నీ ఉంటాయి. మొత్తం ఇవి వచ్చి కొన్ని పుస్తకాలు, ఇది అన్నీ ఉంటాయి దీనిలో, అన్నీ. భగవద్గీత ఇచ్చేయండి, భగవద్గీత తెలుగు. శ్రేయాన్ స్వధర్మో విగుణ. భగవద్గీత కొనుక్కోవడానికి. నలభై శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్. పరధర్మాత్ అనుష్ఠితాత్
స్వభావనియతం కర్మ స్వభావనియతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం కుర్వన్ ఆప్నోతి కిల్బిషం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాసనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. దీనిలో మనుషులు బతికి ఉన్ననాళ్ళు వాళ్ళు మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయకర్మలు, దైహిక కర్మలు ఈ శరీరంతో గమనం ఉండలేరు. మీకు ఏం పని లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా వండుకొని తినాలి కదా. మీరు ఏం పని లేకపోయినా గది శుభ్రం చేసుకోవాలి కదా. ఏం పని లేకపోయినా మీ బెడ్ ఏర్పాటు చేసుకోవాలా, గుడ్డలు ఉట్టుకోవాలా, అయ్యే మురిగొడ్లు వేసుకుని ఎన్ని రోజులు అట్లంతా కదా. అంటే ఏం పని చేయకపోయినా కూడా పనులు ఉంటాయి. ఏం పని చేయకపోయినా కూడా పనులు ఉంటాయి, సొంత పనులు, ఇంకా సంపాదించే పనులు, లేదా ఇతరుల కోసం పనులు, ఏవో పనులు ఉంటాయి. ఎవడు ఖాళీగా ఉండడం వీలు కాదు. తర్వాత ఈరోజు శ్లోకంలో శ్రేయాన్ స్వధర్మ విగుణ. మనుషులు మనం ఎలాంటి పనులకు పనికి వస్తాం. దేవుడు ఆయన 4 రకాల పనులు చెప్పాడు. బ్రాహ్మణుడి పనులు, క్షత్రియుల పనులు, వైశ్యుల పనులు, శూద్రుల పనులు. పొద్దున కూడా చెప్పారు. బ్రాహ్మణుల పనులు అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగలరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం కావాలనుకుంటారో. జనాలకు ఆత్మ సాక్షాత్కారం వాళ్ళు కావాలనుకోవట్లే. అంటే సమాజంలో ఇక్కడ కూర్చున్న మన నెల్లూరులో ఇక్కడ కూర్చున్న కొద్దిమంది తప్పించి బ్రాహ్మణులు ఎవరు లేరు. కొద్ది గొప్ప ఉండొచ్చు కొంతమంది ఇక్కడికి రాకుండా. కానీ మీరు ఒప్పుకోవాలా, 100 మందిలో దాదాపు 99 మంది బ్రాహ్మణులు కారు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలా, ఎందుకు పుట్టాము, ఎవరు నేను, దేవుడెవరు, ఇట్లాంటి ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయంటే ఎందుకు ఈ సమస్యలు, ఈ గొడవలు, ఈ ఏడవడాలు, ఈ విడిపోవడాలు, ఏంది ఇదంతా? ఇటువంటి ప్రశ్నలు ఈ మనసులో ఏంది, ఈ పనికి మాలిన కోరికలు ఎందుకు, ఇట్లా నాకు వద్దన్నా కూడా ఎందుకు, రకరకాల కోరికలు, ఆలోచనలు. ఈ విధంగా మీకు ఆలోచనలు వస్తున్నాయంటే మీరు బ్రాహ్మణులు. అర్థమైందా? మీరు బ్రాహ్మణులే ఇంకేమన్నా ఇప్పుడు చెప్పారు బ్రాహ్మణులు మీరు. వా, బ్రాహ్మణులు అవడానికి చూస్తున్నాను సార్ అని చెప్పండి. బ్రాహ్మణులు ఎక్కడయ్యారు? బ్రాహ్మణులు పంతానికి పోవడం, 3 ఆఫ్ అయిపోవడం ఈ బ్రాహ్మణుల పనులు కాదు. నేను 4 తిట్టాను కానీ 4 రోజులు 3 ఆఫ్. వాళ్ళ మెల్లిగా బ్యాక్ టు పొద్దున వీళ్ళంతా 3 ఆఫ్. వాళ్ళందరూ ఇన్ని రోజులు భజన చేస్తే ఎవరికి వాళ్ళు 3 ఆఫ్. ఈ పద్ధతులు మాట్లాడుతుంది, ఆమె పద్ధతి పర్వాలే, నువ్వు కొద్దిగా కంట్రోల్ అని మాట్లాడవు పొద్దున అని. పార్టీలో పడమాక, మనం జ్యోతికి ఆపోజిట్ పార్టీలో ఉండాల. భక్తులైతే ఎన్నో రకరకాల మనుషులు ఎట్లా చదువుకోవాలా, ఎట్లా మనం తెలివితేటలు పెంచి వాడిని కలుపుకొని పోవాలా. ఈ బ్రాహ్మణుడు యొక్క లక్షణం. బ్రాహ్మణుడు ఎవరితో గొడవలు తెచ్చుకోడు. ఎలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్నారు, దాన్ని ఏమంటారు, ఈ పళ్ళ మధ్యలో నాలుక ఉంటుంది, అది దెబ్బ తినకుండా పనిచేస్తూ ఉంటుంది. పళ్ళ మధ్యలో నాలుక ఉంటుంది. 32 పళ్ళు నొక్కే అంటే మీ నాలుగు కాస్త
నాలుగు దెబ్బ తగులుతుంది, నెత్తురు గారుతుంది. నాలుగు కొరుక్కున్నారంటే రోజంతా ఆ 32 పళ్ళ మధ్యలో నాలుగు మాట్లాడుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది. అంటే ఎంత తెలివితేటలు ఉండాలి నాలుగుకి. అటు ఇటు మొత్తానికి పళ్ళ కిందకి రాకుండా పనిచేస్తూ ఉంటుంది. దాని అంటారు తెలివితేటలు అంటారు. బ్రాహ్మణుడు ఈ విధంగా ఎక్కడికి పోయినా కూడా ఈర్ష్యలు, ద్వేషాలు, పంతాలు ఇట్లంతా కాకుండా ఏం దేవుడి పనులు చెడగొట్టకుండా ఎట్లా మనం దేవుడి పనులు చేసుకుంటూ పోతూ ఉండాలి. తెలివితేటలు. తప్పు ఎవరిదైనా కావచ్చు, తప్పు మీది కావచ్చు. నేను మీకు మొహం వాచిపోయేట్టుగా మాట్లాడితే ఎందుకు వచ్చింది బాబు ఇంట్లో ఉండి భక్తి చేసుకొని కూడా పోతారు. అట్లా మాట్లాడడంలో నాకు లాభమే ఉంది. మీరు పెద్ద తప్పే చేసి ఉండొచ్చు, అయినా కూడా మనుషుల్ని పోగొట్టుకుంటే మనకు లాభమైంది. అంటే అలాగే తర్వాత తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? మీలో ఏమీ తప్పు చేసే స్వభావం అయితే ఇక్కడ ఎందుకు పుట్టారు? మీరు అక్కడే ఉంటారు, మీరు వైకుంఠంలో. ఎవరైతే పర్ఫెక్ట్, ఎవరైతే వాళ్ళు చక్కగా ఉంటారో మనం ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర. ఓహో, మనుషులు ఎంత గొప్ప వాళ్ళు కూడా ఉంటారా, ఇంత ఓపికగా ఉండి వాళ్ళ కోసం కాకుండా బతుకంతా ఇతరుల కోసం పనిచేసేవాళ్ళు భూమి మీద ఎలాంటి మనుషులు కూడా ఉంటారా? ఆయన పాప ముసలి వయసులో ఎక్కిన బండి, దిగిన బండి, అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఏ రోజుకి ఆ రోజు. ఇక్కడంటే నాకు ఏర్పాటు చేసుకున్న రూమ్ ఉంది, రేపు నేను శ్రీరంగం పోతా, వాడు ఎక్కడ రూమ్ చూపిస్తే అక్కడ ఉండాలా? నాకు ఈ రూమ్ పెట్టారేంటి? బ్రాహ్మణులు అయితే డిమాండ్ చేయరు. కొంతమంది అదే నాకు ఏసీ రూమ్ ఎందుకు బుక్ చేయలేదు ఇట్లంతా అడగరు. ఎయిటివాడు వాళ్ళ స్తోమత కొద్ది. కార్పెంటర్గా ఆయనకు వచ్చింది, ఆయన ఎలక్ట్రీషియన్ అంటే కార్పెంటర్ తెలుసా అని అడిగారు. ఎవడైనా పర్వాలేదు అడిగారు. పాపం తులసమ్మ మందిరానికి రావాలంటుంది, అక్కడ ర్యాంప్ కావాలంట. మన దగ్గర ప్లైవుడ్ ఉంది కదా, అది ఏంటి అది 7 ఇంచులు ఉంది. మన చెక్కలు ఉన్నాయి అక్కడ. వీళ్ళు ఆ చెక్క 4 అడుగులు చెక్క తీసుకోవడం, దాన్ని ఎత్తు కొద్దిగా 6 ఇంచులు ఎంత ఉంటుంది, 1 అంగుళం ఉంటుంది పెట్టి పొడుగ్గా కొద్దిగా ప్లైవుడ్ కొద్దిగా రఫ్గానే ఉంటుంది కదా, జారకుండా ఉండాలి. బస్ వాడు ఎవడికి చెప్పినా ఏ పని అడిగే మందులు చిన్న చిన్న పనులు అటగే పడి ఉంటాయి. ట్యాప్ రిపేర్ అవుతుంది, మళ్ళీ వాడు రావాలి, గూడూరు నుంచి రావాలా. మనమే చేసుకొచ్చాము రేపు చూడు. రేపు నువ్వు దాని 7 ఇంచులు ఉంది, 6 ఇంచులు ఉంటే దాని పైన పెడితే 7 అవుతుంది. ఆ ఎండ్లో అక్కడి నుంచి కిందకి ఎంతంటే కనీసం 2 అడుగుల దాకా పొడుగుంటే వాటర్ పెట్టాడు, అయిపోయింది. చేయండి బాగా. తప్పది మందిరాలకు, ఆ ముసలాళ్ళు మందిరానికి రావాలంటే అది కొన్ని పనులు అర్జెంట్ అంటారు కదా, ఇది కూడా అర్జెంట్ పని. లేకపోతే చనిపోతూ ఈ మందిరం వాళ్ళు నన్ను మందిలో నెలలు పడి నాకు ఆ చిన్న ఏర్పాటు చేయలేదు అనుకుంటూ ఉంటుంది. మరి చెప్పడానికి ఆమె కొద్దిగా భయపడుతుంది. మహారాజుకి ఏం చేద్దాం, ఒకసారి అడిగింది, 2 సార్లు అడిగింది. నా వైపు నుంచి రెడీ సీరియస్గా తీసుకోండి. ఇప్పుడు మీరు కూడా ముసలాళ్ళు అవుతారు, మీరు కూడా వెనకాల పడి ఇప్పటి నుంచి మీరంతా ఒక పార్టీలాగా తయారవ్వండి. ఏం సార్ అంటే మనం కూడా అడిగేయలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు మనకు ర్యాంప్ కావాలి 4 ఎకరాలు. మీరు ముందు కర్రతో ప్రారంభిస్తారు, ఆ తర్వాత ఆ తెలివితేటలు ఉపయోగించండి. బాబు నాయన అని చెప్పి ఆ పని చేయించుకోండి. అదే రేపు బాబు నాయన అని చెప్పి ఆ పని చేయించుకోంటున్నా. ప్లైవుడ్ కావాలా, 2 అడుగులు ప్లైవుడ్, ఈ పక్క మెగులు కట్టి అయిపోయింది, పని అయిపోయింది. బస్ అంత పని. ఇప్పుడు వచ్చింది ఐడియా సడన్గా నాకు, మనమే చేయొచ్చు. ప్లైవుడ్ ఒక బిట్ కట్ చేసుకుని వాళ్ళు కట్ చేసేస్తాను రేపు సాయంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జనరల్లీ నేను భక్తి సరిగ్గా చేస్తుంటే
నేను అమెరికాలో పనిచేసి వస్తే నాకు అవసరాలు ఉంటాయి, నా పనులు ఇతరులు వెంటనే చేయాలని నాకు ఉంటుంది, అలాగే ఇతరులకి నాతో పని ఉంటుంది. నా పాలసీ వీలైనంతవరకు ఎవరిని లెటర్లు రాసినా ఏదైనా పనులు చెప్పినా ఏళ్ళు అడిగట్టి వాళ్ళని సతాయించి మీరు అడగడానికి మామూలుగా ఎవరైనా పెద్ద మనుషులు స్మార్ట్ పీపుల్ అంటే ఇతరులతో ఉండే సంబంధాలు వెంటనే వీలైతే పని చేయడం వదిలిపెట్టారు, పని చేయడం పంపించేస్తాం. అంటే ఈయన చాలా ప్రాంప్ట్గా ఉంటాడు ఇతరులతో ఉండే సంబంధాల్లో. తెలిసిందా? భక్తులు ఎదుగుతుంటే ప్రభుపాద అంత బిజీగా ఉంటాడు. ఆయన కూడా లెటర్లు రోజు కూర్చుంటాడు, పిలిచి 100 లెటర్లు ఉంటాయి, టక్ అని క్లియర్ చేస్తాడు. ఏ రోజుకి ఆ రోజు ఆయన శిష్యులు రాసేటువంటి లెటర్లకి వెంటనే ఉత్తరాలు. అంటే ఎంత పట్టుదల ఆయనకి. మామూలుగా ఆయన ముసలి ఆయన పెద్ద ఆయన, ఇంతమందికి ఎక్కడ రాస్తానులే. ఇస్కాన్లో మిగతా గురువులందరూ అటు రైటర్లా. నా వరకు నేను పాలసీ పెట్టుకున్నాను, ఎవరైనా నాకు మెయిల్ రాశారంటే బంతి ఎగిరినట్టుగా ఇప్పుడు నేను రూమ్కి పోతా, అటు చూస్తా. ఒక ఆయన చెన్నై నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు అంట, సాయి నేను మెల్లిగా జవాబులు వెంటనే ఇస్తుంటే ఆయన ఇంప్రెస్ అయ్యాడు. సాయి నాకు మిమ్మల్ని కలుసుకోవాలనిపిస్తుంది, రేపు ఉంటారు అని చెప్పి. నేను చెప్పాను రేపు 8 గంటల దాకా ఉంటా, 8 గంటలకి నేను బస్సు పట్టుకుని శ్రీరంగం పోవాలి రేపు సాయంత్రం. ఇప్పుడు వెళ్ళి చూస్తే ప్లాన్ వేసుకున్నాళ్ళే తెలుస్తుంది. నేను చెప్పాను రాత్రి ఉండాలా, మీరు ఎన్ని రోజులు ఉంటారు, దానికి ఏర్పాటు చేసి వెళ్ళిపోయాను. కాబట్టి పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇతరులతో చక్కటి సంబంధాలు పనిచేస్తుంటే అందరూ ఇష్టపడతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. మీకు అర్థమైంది కదా?